కలుగు చేస్తుంది. ఎందుకంటే నా శరీరం భుజించిన రక్తం మీరు పానం చేస్తే తప్ప మీలో మీరు జీవం గలవారు కాదు. ఎంత సంతోషంగా ఉండొచ్చు, అన్ని సమృద్ధిగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మీలో జీవం మాత్రం ఉండదు. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రక్తం నీలో ఉండాలి. ఆయన మీలో ఉండాలి, మీరు ఆయనలో ఉండాలి. అప్పుడే అంత్యదినమున మనం లేపబడతాము, జీవమును గలవారమై మనం ఉంటాం. చూడండి, కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. 57 గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. నేను తండ్రి ద్వారా పంపబడ్డాను, తండ్రి మూలముగా నేను జీవిస్తున్నాను. ఎందుకంటే తండ్రి అభిషేకించాడు, తండ్రి తన ఆత్మను కుమ్మరించాడు. ఆత్మ ద్వారా నేను తండ్రి మూలముగా జీవిస్తూ ఉన్నాను. అలాగే నేను తండ్రి ద్వారా పంపబడి తండ్రి మూలముగా జీవిస్తున్నట్లుగా నన్ను తిని, నా శరీరము తిని, నా రక్తము తాగువాడు వాడు కూడా నా మూలముగానే జీవించును. ఆయన మూలముగానే మనం జీవిస్తాం ఈ లోకంలో. అందుకే అన్నాడు సాతాను ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఇది రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు ఆకలితో బాధపడుతున్నావు అని చెప్పి అన్నాడు. ఆయన రాళ్ళు రొట్టెలుగా మార్చగలడు, ఆహారంగా మార్చగలడు, తినగలడు. ఆహారమే తినకోకుండా ఆయన జీవించగలడు. కానీ ప్రభు అంటాడు, కేవలము మానవుడు ఆహారం వల్ల జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట. నీ కడుపు నిండా ఆహారం ఉన్నా, నీకు కావలసినవన్నీ ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అన్నీ ఉన్నా, తిరుగుతా డౌన్లు పడతాడు, చనిపోతాడు. దేవుని రాసిపెట్టిన మరణం అక్కడికి ఉంది. జీవమరణాలు యెహోవా వశమై ఉండేవంటాడు. నువ్వు జీవించాలన్నా ఆయన చేతిలోనే ఉంది ఆయుష్కాలం, నువ్వు మరణించాలన్నా ఆయన చేతిలోనే ఉంది ఆయుష్కాలం అంతా కూడా. కనుక జీవమరణాలు యెహోవా వశమై ఉన్నావు కనుక నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, ఆహారం తిన్నా, సమృద్ధిగా ఉన్నా, ఎన్నున్నా దేవుని మాట నీకు ఆయుష్కాలం ఇవ్వకపోతే నువ్వు బ్రతకలేదు. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు అన్నాడు. మనం బ్రతకాలంటే దేవుని వాక్యం, దేవుని శరీరం, దేవుని రక్తం, ఆయన మాట మనం బ్రతికిస్తే తప్ప మనం ఆరోగ్యం ఉన్నా, మందులు ఎక్కించుకున్నా, ఇంకోటి చేసినా, ఏం చేసినా కూడా అది కొంతవరకు నీకు ఉపశమనం కలిగిస్తుందేమో, కానీ